తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం మాదంటే మాదని ప్రధాన పార్టీలు గట్టిగా చెప్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఎవరికి వారు గెలుపు మాదంటే మాదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ నేతలందరూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార పర్వంలో దూకుడు కొనసాగిస్తూ సై అంటే సై అంటూ మాటకు మాటతో బదిలిస్తున్నారు. ఎవరి వ్యూహాలు వారికి ఉన్నప్పటికీ ఆయా నేతల ఉపన్యాసాలు దాటి ఎంత గొప్పదైనప్పటికీ ఆయా పార్టీలు ప్రకటించే మేనిఫెస్టోలపైన కూడా ప్రజల ఫోకస్ పెరిగింది. ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఎన్నికల ప్రణాళికల్లోని కీలక అంశాలపై స్పెషల్ ఫోకస్ చూద్దాం. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా, అందరి అవసరాలు, ఆకాంక్షలు తీర్చేలా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రూపొందించింది. మేనిఫెస్టో విడుదలకు ముందే ఎన్నికల నగారా మోగడానికి చాలా ముందుగానే కాంగ్రెస్ పార్టీ కర్ణాటక తరహాలో 6 గ్యారంటీలతో ఒక కార్డును విడుదల చేసింది. కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోలో కొన్ని హామీలు ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో తన మేనిఫెస్టోలో ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్నవే కావడం గమనార్హం. ప్రత్యేకించి ప్రభుత్వ పథకాల అమలు కోసం గ్రామాల్లో వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. మొత్తానికి చూస్తే అందరినీ ఆకర్షించే విధంగానే కాంగ్రెస్ మేనిఫెస్టో ఉందంటున్నారు పరిశీలకులు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినా వరుసగా 2 ఎన్నికల్లోనూ అధికారంలోకి రాలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్న కాంగ్రెస్ నాయకత్వం అన్ని విషయాల్లోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. అన్ని వర్గాలను ఆకర్షించేలా విధానాలు రూపొందించుకుంటోంది. ఈ క్రమంలోనే తమ మేనిఫెస్టో రూపకల్పనలోనూ బోలెడు కసరత్తు చేసింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రకరకాల హామీలు ఇచ్చింది. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చింది. అదే ఊపు తెలంగాణలోనూ కొనసాగించాలని భావించిన కాంగ్రెస్ హైకమాండ్ అవే గ్యారంటీలను తెలంగాణ ఎన్నికల్లోనూ ఇచ్చింది. కర్ణాటక ఎన్నికలు ముగిసి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణపై దృష్టి సారించారు. అప్పట్నుంచి తెలంగాణలో పర్యటిస్తూ సభలు నిర్వహిస్తున్నారు. ఆ సందర్భాల్లోనే కొన్ని డిక్లరేషన్లు కూడా విడుదల చేసింది. వరంగల్లో రైతు డిక్లరేషన్, హైదరాబాద్లో యూత్ డిక్లరేషన్, చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ తో పాటు మైనారిటీ, బీసీ డిక్లరేషన్లు కూడా ప్రకటించింది. ఇక కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం కన్నా చాలా ముందుగా ప్రకటించిన 6 గ్యారంటీలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఆ గ్యారంటీల పట్ల ప్రజల్లోనూ సానుకూల స్పందన లభిస్తోంది. 6 గ్యారంటీల్లో మొదటిది మహాలక్ష్మి. ఈ గ్యారంటీ ప్రకారం అర్హులైన మహిళలకు నెల నెల 2,500 రూపాయలు అందిస్తారు. వంట గ్యాస్ సిలిండర్ను 500 రూపాయలకే అందిస్తారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తారు. రైతు భరోసా రెండో గ్యారంటీ. ఇందులో రైతులు, కౌలు రైతులకు ఏటా 15,000 రూపాయలు వ్యవసాయ పెట్టుబడిగా అందిస్తారు. రైతు కూలీలకు ఏటా 12,000 రూపాయలు అందిస్తారు. వరిపై క్వింటాలుకు 500 రూపాయల బోనస్ కూడా చెల్లిస్తారు. మూడో గ్యారంటీ గృహజ్యోతి. దీని ప్రకారం 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే ప్రతి కుటుంబానికి ఉచిత విద్యుత్ అందిస్తారు. ఇందిరమ్మ ఇళ్లు పేరిట 4వ గ్యారంటీ ఇచ్చారు. ఇందులో ఇల్లు లేని పేదలకు ఇంటి స్థలం కేటాయించడంతో పాటు ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం కూడా అందిస్తారు. 5వ గ్యారంటీ యువ వికాసం. 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు అందిస్తారు. ప్రతి మండలంలోనూ తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తారు. చివరిదైన 6వ గ్యారంటీ చేయూత. 57 ఏళ్లు దాటిన వారికి, వారి కుమారులు ప్రభుత్వ ఉద్యోగులు అయినప్పటికీ 4,000 రూపాయల పింఛన్ అందిస్తారు. 10 లక్షల రూపాయల మేరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ సదుపాయాన్ని కల్పిస్తారు. ఈ 6 గ్యారంటీలను ఎన్నికల నగారాకు ముందే కాంగ్రెస్ ప్రకటించేసింది. తాజాగా విడుదల చేసిన మేనిఫెస్టోలో 400కి పైగా హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల రూపాయల లోపు రైతు రుణాలు మాఫీ చేస్తామన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 6 నెలలలోపే కులగణన చేపడతామన్నారు. అమరవీరుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతో పాటు బాధిత కుటుంబానికి 25,000 రూపాయల పింఛన్ అందిస్తామన్నారు. 3 ఎస్సీ కార్పొరేషన్లు, 3 ఎస్టీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. బీసీ కులాల అభ్యున్నతికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించి దోషులపై చర్యలు తీసుకుంటామన్నారు. పెండింగ్లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చి తెలంగాణను 2030 నాటికి $500 బిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామన్నారు. వివాదాలు రాజేస్తోన్న ధరణి పోర్టల్ స్థానంలో భూమాత పోర్టల్ను ఏర్పాటు చేస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల నుండి గుంజుకున్న అసైన్డ్ భూములను తిరిగి దళితులకు అందజేసి వాటిపై వారికి హక్కు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.
గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి నిర్వహించిన తరహాలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో రోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తామన్నారు. అదేవిధంగా రోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ప్రజా దర్బార్ నిర్వహిస్తారని ప్రకటించారు. ప్రభుత్వ పథకాలు గ్రామాల్లో పకడ్బందీగా అమలు చేసేందుకు గ్రామ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల తరువాత అమలు చేసిన అద్భుత విధానం కావడం గమనార్హం. మొత్తానికి కాంగ్రెస్ మేనిఫెస్టో అన్ని వర్గాలను ఆకట్టుకుంది. కాకపోతే ముందుగా కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. ఆ తరువాత ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. అప్పుడే అవి ప్రజలకు చేరతాయంటున్నారు మేధావులు. ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ పోరాటంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ కు 10 ఏళ్ల పాటు అధికారాన్ని కట్టబెట్టారు. అదే ఉత్సాహంతో మూడోసారి ముచ్చటగా మళ్లీ అధికారంలోకి రావడానికి బీఆర్ఎస్ ఉరకలేస్తోంది. పాత స్కీములకు పదును పెడుతూనే మరికొన్ని కొత్త పథకాలను ఈసారి తన మేనిఫెస్టోలో ప్రకటించింది. ఈసారి తెలంగాణలో జరగనున్న ఎన్నికలు గరంగా ఉన్నాయి. ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రధాన రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో హామీల వరదను పారిస్తున్నాయి. తెలంగాణ ఆవిర్భావం తరువాత రాష్ట్రంలో మూడోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధానంగా తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీగా బీఆర్ఎస్, ఇరు పార్టీల మధ్య పోరు షురూ అయింది. తెలంగాణ 2014లో ఏర్పడింది. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో ఉద్యమ సమయంలో రాష్ట్రం సాధించింది మేమే అనే అస్త్రాన్ని వాడుతూ బరిలోకి దిగింది ఆనాటి టీఆర్ఎస్. తెలంగాణలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తామని హామీ ఇచ్చింది. తెలంగాణ ప్రజల జనాదరణతో మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చింది ఆనాటి టీఆర్ఎస్. మళ్లీ 2018లో కూడా అధికారాన్ని దక్కించుకుంది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా 2 సార్లు తెలంగాణలో గులాబీ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది. అది కాస్త ఇప్పుడు భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకుంది. 2023 బీఆర్ఎస్ పేరుతో అసెంబ్లీ ఎన్నికల బరికి దిగింది. మూడోసారి గులాబీ అధినేత మళ్లీ సీఎం పీఠాన్ని ఎక్కేందుకు మేనిఫెస్టోను ప్రకటించింది. పాత స్కీంలను కంటిన్యూ చేస్తూనే కొత్త పథకాలను ప్రకటించారు గులాబీ బాస్. తెలంగాణ ఏర్పడే నాటికి ఉన్న పరిస్థితులను అర్థం చేసుకుని అనేక పాలసీలను రూపొందించామని బీఆర్ఎస్ చెబుతోంది. తెలంగాణ బాగుకు సంపద పెంచి ప్రజలకు పంచాలనే నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని కూడా ప్రకటించింది. సంక్షేమానికి, అభివృద్ధికి 9.5 ఏళ్లలో సమప్రాధాన్యం ఇచ్చామని కూడా చెప్పుకుంటోంది. ఆర్థిక, విద్యుత్, తాగునీరు, సాగునీరు, వ్యవసాయ, దళిత, సంక్షేమ, విద్య, ఆరోగ్య, పారిశ్రామిక, గృహ నిర్మాణ రంగాలకు సంబంధించి ఇప్పటికే అభివృద్ధి చేశామని మేనిఫెస్టోలో తెలిపింది. ఇప్పటికే అమల్లో ఉన్న పాలసీలను అప్గ్రేడ్ చేస్తూ కొత్తగా మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని 2023 మేనిఫెస్టోను బీఆర్ఎస్ విడుదల చేసింది. 10 లక్షల కుటుంబాలలో 93 లక్షల పైచిలకు రేషన్ కార్డులు మనం ఇచ్చున్నాం. బీపీఎల్ కార్డులు, బిలో పావర్టీ లైన్ రేషన్ కార్డులు మనం ఇచ్చున్నాం. తెల్ల కార్డులు వాళ్ళందరూ కూడా బీపీఎల్ కింద పరిగణించబడతా ఉన్నారు. వీరికి వారికి అనకుండా ఎవరైతే అర్హులైనటువంటి బీపీఎల్ అంటే తెల్ల కార్డు కలిగి ఉన్నటువంటి పేద కుటుంబాలు 93 లక్షల కుటుంబాలుగా ఉన్నాయి. దాదాపు 90% పైచీలకు కుటుంబాలు ఉన్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం ఏంటంటే, మేము రేపు గెలిచిన తెల్లారి నుంచే ఈ వచ్చే బడ్జెట్ సంవత్సరంలోనే మార్చి తర్వాత 100కు 100% ప్రభుత్వం ప్రీమియమే చెల్లించి రైతు బీమా తరహాలో ఈ కుటుంబాలన్నిటికీ కూడా కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా అనే పద్ధతిలో బీమా సదుపాయాన్ని కల్పించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. 5,000 రూపాయలు తీసుకుపోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అయితే మేము సడన్గా నెక్స్ట్ డేనే 5,000 రూపాయలు ఇవ్వమండి. అట్లా మోసం కూడా చేసిన మాకు అలవాట్లేదు. ఇమీడియట్గా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలో దీన్ని స్కీమ్ అని నేను చెప్పినాను. మేము మొదలుపెట్టింది మొట్టమొదటి 1,000 రూపీస్తో స్టార్ట్ చేసాం. 2016 తెచ్చాం. ఇట్స్ ఏ స్కీమ్. ఈ స్కీమ్ కూడా ఇప్పుడు ఏంటంటే ఇమీడియట్గా నెక్స్ట్ ఇయర్ మార్చి తర్వాత 3,000 రూపాయలు చేస్తాం. 2016 ఉన్నదాన్ని 3,000 రూపాయలు చేస్తాం. ప్రతి సంవత్సరం ఒక 500 రూపాయలు పెంచుకుంటూ 5వ సంవత్సరం నిండే నాటికి 5,000 రూపాయలు తీసుకెళ్తాం. అందులో కొత్తగా అమలుకు నోచుకుంటున్న పథకాలను పరిశీలిస్తే సౌభాగ్యలక్ష్మి అనే కొత్త స్కీంలో అర్హులైన మహిళలకు 3,000 రూపాయల భృతిని అందించనున్నారు. రైతు బీమా మాదిరి కేసీఆర్ బీమా పేరుతో పేదలకు 5 లక్షల రూపాయల జీవిత బీమా, ఆసరా పెన్షన్లు 2016 నుంచి దశల వారీగా 5,000 రూపాయల వరకు పెంచుతామని తమ మేనిఫెస్టోలో ప్రకటించింది. అదే మాదిరి దివ్యాంగుల పెన్షన్ 4,000 నుంచి 6,000 రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు. ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితి 15 లక్షల రూపాయలు చేస్తామని గులాబీ బాస్ ప్రకటించారు.
గ్యాస్ సిలిండర్ అర్హులకు 400 రూపాయలకే అందిస్తామని ప్రకటించింది. అన్నపూర్ణ పేరిట రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యాన్ని అందిస్తామని కూడా అందులో వెల్లడించారు. పేదలకు ఇండ్ల స్థలాలతో పాటు ఉద్యోగులకు పాత పింఛన్ విధానంపై కమిటీని ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో బీఆర్ఎస్ ప్రకటించింది. రైతు బంధు కింద ఇస్తున్న 10,000 నగదు సాయాన్ని ప్రతి ఏటా పెంచనున్నట్లు వెల్లడించింది. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది 12,000 ఇస్తామని, ఆ తరువాత క్రమంగా పెంచుతూ 16,000 రూపాయలు అందిస్తామని ప్రకటించారు గులాబీ బాస్. అటు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ కూడా బీఆర్ఎస్ కు ధీటుగా మేనిఫెస్టోలో ప్రజలకు హామీలను గుప్పించారు. బీసీ నాయకుని ప్రధానిని చేసిన పార్టీ మాది. తెలంగాణ ఎన్నికల్లో గెలిపిస్తే తెలంగాణ ముఖ్యమంత్రిగా బీసీ నాయకుడిని పట్టం కడతామని భారతీయ జనతా పార్టీ అంటుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్లు బీసీలకు ఇవ్వాల్సిన టికెట్లు ఇవ్వలేదని, అవి బీసీ వ్యతిరేక పార్టీలని బీజేపీ మండిపడుతోంది. ప్రజలు కాంగ్రెస్, బీఆర్ఎస్ మేనిఫెస్టోలను నమ్మవద్దని, తమ పార్టీ అధికారంలోకి వస్తే హామీలన్నింటినీ నెరవేరుస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. తెలంగాణను ప్రగతి పథంలోకి నడిపించేందుకు 10 అంశాల కార్యాచరణ అమలు చేస్తామంటూ 48 పేజీల మేనిఫెస్టో విడుదల చేశారు ఆయన. తెలంగాణలో ఎన్నికల ప్రచార పర్వం నువ్వా నేనా అన్నట్టుగా కొనసాగుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలతో పాటు పాత పురాణాలను, స్కీములను, స్కామ్లను ఏకరవు పెట్టడంలో ప్రతి పార్టీ తనదైన శైలిలో దూసుకుపోతోంది. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మేనిఫెస్టోలు విడుదల చేశాయి. వాటిపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో చర్చ జరుగుతోంది. మేనిఫెస్టో విడుదల విషయంలో వెనుకబడిన బీజేపీ ఎట్టకేలకు శనివారం నాడు తనదైన శైలిలో మేనిఫెస్టో విడుదల చేసింది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ నేతను ముఖ్యమంత్రి చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. పరిపాలన, వెనుకబడిన వర్గాల సాధికారత, ఆహార నివాస భద్రత, రైతే రాజు, అన్నదాతకు అందలం, నారీశక్తి, మహిళల నేతృత్వంలో అభివృద్ధి, యువశక్తి, ఉపాధి, విద్యాశ్రీ పేరు మీద నాణ్యమైన విద్య, వైద్యశ్రీ పేరు మీద నాణ్యమైన వైద్యం, సంపూర్ణ వికాసం పేరు మీద పరిశ్రమల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పన, వారసత్వం, సంస్కృతి, చరిత్రలకు తగిన గుర్తింపు లభించేలా కార్యాచరణ, ఇది 10 అంశాలతో కూడిన మేనిఫెస్టోను బీజేపీ విడుదల చేసింది. భూముల క్రయ విక్రయాలకు సంబంధించి కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న ధరణి పోర్టల్ అనేక విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో దాని స్థానంలో మీ భూమి యాప్ తీసుకొస్తామని బీజేపీ ప్రకటించింది. కేంద్రంలో అధికారం ఏర్పాటు చేసిన పార్టీయే రాష్ట్రంలో పాలన చేపడితే రాష్ట్ర ప్రగతి బేషుగ్గా ఉంటుందని, డబుల్ ఇంజిన్ సర్కార్ కారణంగా రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని కమలం పార్టీ నేతలు ఎప్పటినుంచో చెబుతున్న విషయం తెలిసిందే. ఈ విధానానికి మద్దతుగా కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని తాజాగా విడుదల చేసిన మేనిఫెస్టోలో బీజేపీ ప్రకటించింది. గల్ఫ్ బాధితుల కోసం నోడల్ ఏజెన్సీ, రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై విచారణకు కమిషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్రంలో అమలవుతున్న 4% ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. ఆడబిడ్డ భరోసా పథకం కింద 21 ఏళ్లు వచ్చేసరికి 2 లక్షల రూపాయలు ఇస్తామని, ఉజ్వల లబ్ధిదారులకు ఉచితంగా 4 సిలిండర్లు అందిస్తామని, మహిళా రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, మహిళాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కమలనాథులు ప్రకటించారు. ప్రతి జిల్లా కేంద్రంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు ఏర్పాటు చేస్తామని, వైద్యశ్రీలో భాగంగా అర్హత కలిగిన కుటుంబాలకు ఏడాదికి 10 లక్షల రూపాయల ఆరోగ్య బీమా ఉంటుందని బీజేపీ మేనిఫెస్టోలో ప్రకటించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరిస్తామని బీజేపీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. తెలంగాణలో ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తామని, రోహింగ్యాలు, అక్రమ వలసదారులని పంపించి వేస్తామని, అన్ని పంటలకు పంట బీమా ఉంటుందని, బీమా ప్రీమియం సొమ్మును రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని మేనిఫెస్టోలో వివరించారు. వారికి 3,100 రూపాయలు మద్దతు ధర ఉంటుందని, రైతులకు ఉచితంగా ఆవులిస్తామని ప్రకటించారు. వృద్ధులకు కాశీ, అయోధ్యలకు ఉచిత ప్రయాణం ఉంటుందని ప్రకటించింది. కర్ణాటకలో కాంగ్రెస్, తెలంగాణలో కేసీఆర్ అన్ని విధాలా ఫెయిల్యూర్ అయ్యారని బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ అన్నారు. కాంగ్రెస్ కూడా కర్ణాటకలో 5 గ్యారెంటీలు అని చెప్పి ఏ రకంగా మోసం చేశారో, మీరు కాంగ్రెస్ ఇవాళ అక్కడ నిరుద్యోగులకు వృత్తి లేదు, ఒక నోటిఫికేషన్ లేదు, 6 నెలలు అయింది. ఇవాళ రైతులు రోడ్ల మీదకి వచ్చి మాకు కరెంటు లేదని వాపోతున్నారు. కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచేశారు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ఇచ్చే గ్యారెంటీ ఏంటంటే, వాళ్ళు ఇచ్చే గ్యారెంటీ అవినీతి మీద గ్యారెంటీ ఇస్తారు, కుంభకోణాలు గ్యారెంటీ ఇవ్వగలుగుతారు, కుటుంబ రాజకీయాల మీద గ్యారెంటీ ఇవ్వగలుగుతారు, ముస్లిం సంతుష్టికరణ మీద ఈ గ్యారెంటీ ఇవ్వగలుగుతారు. కానీ మోదీజీ మాదిరిగా ఇవాళ భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం లాంటిది మోదీ గారి హయాంలో జరిగిందంటే అది మోదీ గ్యారెంటీ. తెలంగాణ ఓటర్లను ఆకట్టుకోవడానికి ఇలా అనేక హామీలు గుప్పించిన భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల సమరంలో భాగంగా ప్రారంభంలో ఇచ్చిన హామీలను మాత్రం మర్చిపోయింది. ఈ మధ్యనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలోనే ఉచిత విద్య, ఉచిత ఆరోగ్య సేవలపై ఎంపీ బండి సంజయ్ ఏమన్నారో వినండి. ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ వెంటనే
అన్ని రకాల దివాళా తీసిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే పేదలందరికీ ఉచిత వైద్యం అందిస్తాం, ఉచిత విద్యను అందిస్తాం. బండి సంజయ్ ఈ మధ్యనే ఇచ్చిన ఈ హామీ మేనిఫెస్టోలో లేకపోవడం గమనార్హం. ఇక మరో సీనియర్ నేత మాజీ మంత్రి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ వృద్ధులకు ఇచ్చే పింఛన్లపై ఏమన్నారో వినండి. పెన్షన్లు ఇంట్లో ఇద్దరికిచ్చే జిమ్మెదారు భారతీయ జనతా పార్టీది మాత్రమే. 2 కిలో తరుగు లేకుండా ధాన్యాన్ని కొనే జిమ్మెదార్ భారతీయ జనతా పార్టీదే. ఈ మధ్యనే ఈటెల రాజేందర్ ఇచ్చిన ఈ హామీ కూడా బీజేపీ మేనిఫెస్టోలో పెట్టలేదు. నువ్వా నేనా అన్నట్టుగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య కొనసాగుతున్న ఎన్నికల సమరంలో తనదైన శైలిలో రాష్ట్ర బీజేపీ ప్రచార పర్వాన్ని కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా బీజేపీ హేమాహేమీలు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా తమదైన తీరులో తెలంగాణ ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో రాష్ట్ర బీజేపీ నేతలు అటు కాంగ్రెస్ పైన ఇటు బీఆర్ఎస్ పైన విమర్శలు గుప్పిస్తూ ఈసారి ఎన్నికల్లో కీలక ప్రభావం చూపుతామని గట్టిగా చెప్తున్నారు. వారి ప్రభావం కాంగ్రెస్కు ఉపయోగపడుతుందా, బీఆర్ఎస్కు మేలు చేస్తుందా అనేది వచ్చే నెల 3వ తేదీన వెలువడే ఎన్నికల ఫలితాల్లో తేలనుంది. తెలంగాణ అసెంబ్లీలో 119 సీట్లున్నాయి. పోలింగ్ ఈ నెల 30న జరగబోతుంది. ఫలితాలు వచ్చే నెల 3వ తేదీన వెలువడతాయి. ముచ్చటగా 3వసారి గెలుస్తామని గులాబీ పార్టీ నేతలంటుంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, తెలంగాణనిచ్చిన కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచారని కాంగ్రెస్ నాయకులు బలంగా విశ్వసిస్తున్నారు. అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ రెండూ ప్రజలను మోసం చేశాయని, ప్రజలకు మేలు చేస్తే పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ మాత్రమేనని కమలం పార్టీ నేతలు భావిస్తున్నారు. మొత్తం మీద 3 ప్రధాన పార్టీల నేతలు తాము నమ్మిన అంశాలన్నింటినీ తమ తమ మేనిఫెస్టోల్లో పొందుపరిచి ప్రజల ముందుంచారు. ఓటరు దేవుళ్లు ఎలాంటి తీర్పిస్తారో మరో 2 వారాల్లో తేలిపోతుంది.